హాయ్ అండి. ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు గదా! ఏమోనండి వ్యూస్ రావట్లేదు. పెట్టాలనిపించట్లేదు ఒక్కోసారి. అలా అని ఉండలేకపోతున్నాననమాట. అసలు వ్యూస్ సరిగ్గా రావట్లేదు. ఎందుకన్నా ఒక్కొక్కళ్ళకి వెంటనే సక్సెస్ అయిద్ది. నాకు 6 మంత్స్ అయితుంది. ఇంకా సక్సెస్ అనేది రావట్లేదనమాట. వ్యూస్ అన్నా వస్తుంటే కొంచెం బావుంటది గదా! పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటది. అందుకని ఏందో ఇంట్రెస్ట్ రావట్లేదనమాట. అలా అని పెట్టకుండా ఉండలేకపోతున్నాం అనమాట. ఈరోజు వీడియో పెడదాం, పెడదాం అని అనిపిస్తూనే ఉంటదనమాట. ఈరోజు సండే అయితే సండే స్పెషల్ ఏంటంటే మటన్ హెడ్ కర్రీ అనమాట. మా వారైతే మేక తలకాయ తీసుకొచ్చారు. చాలా రోజులైందనమాట. చాలా సంవత్సరాలయిందని చెప్పొచ్చు. రోజులు గాదు. నాకైతే భలే ఇష్టం అనమాట. నాకు చాలా ఇష్టం ఇది. అంటే మటన్‌కి సంబంధించినయి ఇష్టం అనమాట. మటన్ హెడ్ గానీ, మటన్ గానీ, బోటీ గానీ ఇవిష్టం. ఎందుకంటే చిన్నప్పుడు మా ఇంట్లో ఎక్కువ మటనే ఉండేది. చికెన్ చాలా అంటే చాలా తక్కువ ఉంటదనమాట. మా నాన్న ఎప్పుడు మటనే తెచ్చేవారు. ఎక్కువ హెడ్డు, మటన్ ఇయ్యే తీసుకొచ్చేవారనమాట. అందుకని మటనే ఎక్కువ ఇష్టం. మా వారైతే నా కోసం ఇంగ మటన్ ఇది తీసుకొచ్చారు. నేనే తెమ్మన్నాలెండి. ఇది మా వారైతే శుభ్రం క్లీన్ చేస్తున్నారు. ఏమైద్దంటే ఒక్కొక్కళ్ళు బయటనే ఇది మేమైతే బయటనే కాల్పిచ్చాము. తలకాయ అయితే కాల్పిచ్చిన తర్వాత వాళ్ళే వాటర్‌తో క్లీన్ చేసి మనకివ్వాలనమాట. కట్ చేసి ఇవ్వాలి. మేము అట్లా గాకుండా ఇంటికి తీసుకొచ్చుకొని వాళ్ళతోటి కాల్పిచ్చి ఇంటికి తీసుకొచ్చి మేము క్లీన్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే వాళ్ళు కొన్ని వాటర్‌లోనే వాళ్ళ దగ్గరున్న తలకాయలు వస్తుంటాయి గదా! వాళ్ళు కాల్చే వాళ్ళ కాడ. ఇంగా అయన్నీ ఒకే వాటర్‌లో కడిగేసి కట్ చేసి ఇస్తారనమాట. మనం ఇంటికొచ్చినాక మళ్ళీ కడగకూడదనమాట ఈ కర్రీని. అందుకే కట్ చేయించినాక ముక్కలు కడగకూడదు. అట్లా కడిగితే బావుండదనమాట. అందుకని మా వారు ఇంటికి తీసుకొచ్చి శుభ్రంగా క్లీన్ చేస్తున్నారనమాట. అసలు చూడండి ఎంత శుభ్రంగా క్లీన్ చేశారో. ఎంత బ్లాక్‌గా ఉంది ఫస్టు. మా వారు శుభ్రం చేసిన తర్వాత ఇట్లా వచ్చిందనమాట. తలకాయ కూడా చూపిస్తాను. మీరు చూసారు కదా! ఫస్ట్‌లో ఎంత బ్లాక్ ఉంది. శుభ్రంగా నీళ్లు పెట్టి మొత్తం ఆ నైఫ్ పెట్టి గీరేసి 4, 5 సార్లు వాటర్ తోటి క్లీన్ చేస్తే చూడండి ఎంత బాగొచ్చిందో నీట్‌గా. మనం తిన్నా కూడా మంచిగుండాలి గదా! అందుకని మా వారు పని చూసుకోరనమాట. కొంచెం పనైనా సరే శుభ్రంగుండాలి. అందరం బాగా తినాలి. మంచిగుంటేనే తినబుద్దయిద్ది గదా! అందుకని అట్లా చేస్తారనమాట మా వారు. కొంచెం పని ఉంటది కాపోతే పనిని లెక్క చేయరనమాట. మేమందరం పిల్లలు గూడా తినేటట్టు ఉండాలని ఆలోచిస్తారనమాట. కొంచెం తిరుగుడుంటదనమాట. ముందెళ్ళాలి, అది కాల్పిచ్చాలి. మళ్ళీ ఇంటికొచ్చి కడిగేసి, మళ్ళీ తీసుకెళ్ళి, మళ్ళీ కొట్టించుకొని రావాలనమాట. ముక్కలుగా కట్ చేపిచ్చుకొని రావాలి. ఇది ఈరోజు సండే. కాళ్ళనమాట ఇవి. కాళ్ళు గూడా శుభ్రం క్లీన్ చేశారు. ఇప్పుడైతే తీసుకెళ్ళి ముక్కలుగా కట్ చేపిచ్చుకొని వస్తారనమాట. ఇ ఇక్కడ కట్ చేస్తున్నారు. కట్ చేసే కాడ గూడా వీడియో వీడియో తీశారనమాట మా వారు. అంటే నేను చెప్పలేదు. ఇంకెందుకో తీయాలనిపించిందంట తీశారు. ఇట్లయితే కట్ చేస్తున్నారు. మనకి ఇది పిల్లలు సరిగ్గా తినరండి నిజం చెప్పాలంటే. ఎక్కువ మందైతే తినరు పిల్లలు. ఎందుకంటే చూస్తుంటే వాళ్ళకి ఇంకొంచెం ఏదోగా అనిపిస్తుంటది గదా! అందుకని పిల్లలకి చూపించకూడదనమాట. మేము మా కోమలి, నందిని లేసేసరికల్నే ఇది కాల్పిచ్చుకొని మా వారు శుభ్రం క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేపిచ్చుకొని వచ్చిన తర్వాత లేసారనమాట పిల్లలు. పిల్లలకి మనం చూపిస్తే ఏంటంటే వాళ్ళకి కొంచెం ఏదోలాగా భయపడుతుంటారు గదా! ఒక్కొక్కళ్ళైతే. అందుకని చూపించకూడదనమాట. ఇది తింటే మంచిది పిల్లలకి అప్పుడప్పుడు పెట్టాలనమాట. మన పెద్దవాళ్ళ కన్నా గూడా పిల్లలకి మంచిది. ఇది పెద్దవాళ్ళు తక్కువ తింటే బెటర్ అనమాట. పిల్లలు ఎంతైనా తినొచ్చు కానీ పెద్దవాళ్ళు కొంచెం తక్కువ తింటే బెటరు. అంటే మనం ఎప్పుడో ఒకసారే కాబట్టి ఏం కాదులేండి. మేము సంవత్సరాలు 2 సంవత్సరాలు ఏమో అయిందనమాట తీసుకొచ్చుకోక. అసలు అప్పుడు ఎక్కువ తీసుకొచ్చుకునేవాళ్ళం కానీ ఇప్పుడు ఈ మధ్య ఏమో అలా మనం కొంచెం లావైతుంటే ఏదన్నా తినాలన్నా కూడా భయపడతాం కదా పెద్దవాళ్ళం. పిల్లలకంటే ఉండదు కాబట్టి ఇప్పుడు ఎంతైనా తినొచ్చు పిల్లలు ఈ ఏజ్‌లో. పెద్దవాళ్ళం కొన్ని కొన్ని కంట్రోల్‌గా ఉంటేనే బెటర్ గదా! అందుకని ఈ మధ్య తెచ్చుకోవట్లేదనమాట. నేనే చాలా రోజులైపోయింది గదా! ఒకసారి తెచ్చుకుందామని అడిగాను. సరే అని మా వారు తీసుకొచ్చారనమాట. ఇది తలకాయ కూర. ఈరోజు సండే స్పెషల్ అనమాట. నాకెంతో ఇష్టమైన తలకాయ కూర తెచ్చారు. ఇంక పిల్లలైతే మా నందిని తినదండి. మా కోమలి కొంచెం బెటరే గానీ, మా కోమలి కూడా ఫస్ట్‌లో తినేది కాదు గానీ, నందిని అస్సలు తినదనమాట ఇప్పటికైనా. ఇంగ ఏం చేయాలంటే మా నందినికి నోట్లో పెట్టాలనమాట. ఇంగ ఆమె అంతటకి ఆమె తినమంటే తిననే తినదు. అది కాక అది కూడా గ్రేవీ ఏసుకొని తింటది. ఒక్క పీస్ కూడా తినదు. ఇంగా ఏం చేస్తాం తప్పదుగా ఇంగ పిల్లలకి ఇంగ ఆ మాత్రాన పెడదాంలే. అది అది కాక మనకు ఉడికిన తర్వాత గ్రేవీలోనే ఎక్కువ అదంతా దిగిద్ది కదా! సారం అనేది మంచి ఫ్లేవర్ ఉంటదనమాట. పీసెస్ కన్నా గ్రేవీయే మంచిది. అది కాక మా వారు కూడా అన్నీ ఏవి పడితే అయి ఏయించరనమాట. మొత్తం శుభ్రంగా అవన్నీ తీపిచ్చేస్తారు. అంటే ఒక్కొక్కళ్ళు అన్నీ తినేస్తారు. ఒక్కొక్కళ్ళు అట్లా కాదు మా వారు చెవులు అవన్నీ తీసేస్తారనమాట. ఒక్కొక్కళ్ళు చెవులు అవి కూడా తింటారు. మా వారైతే అన్నీ తీపిచ్చుకొస్తారు.
శుభ్రంగా ఉండేటట్టు ఇదైతే ఇంకా కొట్టించుకొచ్చారు కర్రీ అయితే. ఇంక కర్రీ చేస్తాను. మా వారు ఇది తీసుకొచ్చే లోపల నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అది చేసి పెట్టుకున్నాను అనమాట. సింపుల్గా చేస్తున్నాను నేనైతే. చాలా అంటే చాలా సింపుల్. ఇది ఎక్కువ మసాలాలు వేసుకోకూడదండి దీంట్లో. ఆ ఫ్లేవర్ అనేది మనకి పోద్దనమాట. మటన్ హెడ్లో మంచి మనకి కర్రీ అనేది ఒక ఫ్లేవర్ ఉంటుంది. ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకూడదు అనమాట. మసాలాలు అవన్నీ వేసినామంటే ఇంకెప్పట్లానే మటన్ లాగే ఉంటుంది. అట్లా కాకుండా మసాలాలు ఏమి వేయకుండా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది కర్రీ. నేను ఇంకా ఏం చేశానంటే ఎక్కువ అనిపించింది అనమాట. ఎక్కువ వచ్చింది అనిపించి నాకు కాళ్ళు మామూలుగా కాళ్ళు కూడా తీసుకొచ్చాం కదా, కాళ్ళు వరకు పక్కన పెట్టేశాను అనమాట. తర్వాత చేసుకుందాంలని. అంటే తర్వాత అంటే సండే కాబట్టి మండే దినం మేమైతే మండే దినం ట్యూస్డే చేసుకుందామని పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. 4 కాళ్ళు ఉంటాయి కదా, నా కాళ్ళు వరకు పీసెస్ వరకు అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నేను ఓన్లీ తల వరకే చేస్తున్నాను అనమాట. తలకాయ ముక్కలు అవి చేస్తున్నాను కర్రీకి. కుక్కర్ పెట్టేశాను, దాంట్లో ఆయిల్ వేసి ఆనియన్స్ వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పీసెస్ వేసుకుంటున్నాను అనమాట. అంతే అండి. దాంట్లో ఉప్పు, కారం, పసుపు ఇవి వేసి వాటర్ పోసి ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తున్నాను. కుక్కర్ అయితే కుక్కర్లో వండుకుంటే బాగుంటుంది తలకాయ కూర ఎప్పుడైనా. ఎందుకంటే మనకు మామూలు గిన్నెలో వండుకున్నాం అంటే నీళ్ళు ఎక్కువ పోస్తుంటాం. అవి నీళ్ళు అయితే ఆవిరైపోతుంటుంది, ఉడకదు తొందరగా. నీళ్ళు మరీ ఎక్కువ ఎక్కువ పోస్తున్నా కూడా బాగుండదు అనమాట. కర్రీ అనేది చప్పదనం వస్తుంది. అదే కొన్ని వాటర్ పోసుకొని కుక్కర్లో పెట్టేసుకుని అంటే మనం కొంచెం చేసుకుంటే అంతే, ఎక్కువ అంటే ఇంక తప్పదనుకోండి. కొంచెం చేసుకున్నప్పుడు కుక్కర్లో చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. మటన్కి సంబంధించింది ఏదైనా, తలకాయ కూర అయినా మటన్ అయినా బోటి అయినా ఏదైనా కుక్కర్లో చేసుకుంటే బాగుంటుంది అనమాట. అలాగా మొత్తం ఇది మొత్తం వేసేసి కుక్కర్ కొంచెం పైకి వచ్చేసింది అనమాట కర్రీ అనేది. పైకి మూతకి అంతా అంటే వచ్చేసింది, మొత్తం ఆయిల్ పడిద్ది కదా అట్లాగా. ఇదైతే ఇంకా మొత్తం మిక్స్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు, కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది తలకాయ కూరకి. తలకాయ కూరకి నాన్ వెజ్కి ఏదైనా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అది కాక మేము ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ అని చెప్తున్నాను. తినేవాళ్ళు ఇష్టం లేండి అదంతా. తగినంత ఉప్పు, పసుపు, ఉప్పు, కారం వేసుకుంటున్నాను. కారం కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇట్లాగా మొత్తం మిక్స్ చేసి ఒకసారి కుక్కర్ మూత పెట్టేయటమే. నేనైతే 8 విజిల్స్ 9 విజిల్స్ పెట్టానండి. మంచిగా ఉడికిపోయింది అనమాట కర్రీ అయితే. సూపర్గా ఉడికింది. అసలు ఇట్లా ఉడికితేనే బాగుంటుంది కర్రీ అనేది. ఎప్పుడైనా తలకాయ కూర ఎప్పుడైనా మంచిగా ఉడికిందంటే మనకి ఆ పీసెస్ తినాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ గ్రేవీలోనే మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది అనమాట. గ్రేవీ మంచిగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. తర్వాత ఒక పక్క బ్రెయిన్ ఇది ఉప్పు, పసుపు వేసి వాటర్ పోసి కొంచెం ఉడకబెట్టాను అనమాట. ఉడకబెట్టిన తర్వాత మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు, కారం వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. అట్లా చేసాను అనమాట. అది పిల్లలు తింటారని. తర్వాత కర్రీ అయితే అయిపోయింది. ఎంత మంచిగా ఉడికిందో అండి, అసలు చూస్తుంటే నోరు ఊడిపోతలేదా పోతుంది కదా. అసలు అంత మంచిగా ఉడికింది. ఉడకటం కూడా మంచిగా ఉడికింది. ఫ్లేవర్ అయితే భలే వచ్చింది. నేను ఇంక మసాలాలు ఏమీ లేదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పితే ఉప్పు, కారం, పసుపు, వాటరు అంతే. దీంట్లో ఇంకా అది ఇది మసాలాలు ఏమీ లేదనమాట. ఎందుకంటే ఒరిజినల్ టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది అంతే ఉంటే బాగుంటుంది అనమాట. లంచ్ టైం అయితే అయింది. మా పిల్లలకైతే పెట్టేస్తున్నాను అన్నం. మా కోమలికి, నందినికి, మా అమ్మకి పెట్టాను. మా అమ్మ కూడా ఉంది కదా, మా అమ్మ కంటే ఆపరేషన్ చేయించుకుందిలేండి. మా అమ్మ కూడా వచ్చింది. మా అమ్మ ఇంకా పీసెస్ వద్దు, ఓన్లీ గ్రేవీ వేయమన్నదనమాట. మా అమ్మకైతే గ్రేవీ వేసాను. మా నందినికి కూడా గ్రేవీ వేయలేండి. మా నందినికి అయితే నేనే పెట్టాలి, ఎందుకంటే తిందు మా నందిని. మటన్ కర్రీ, మటన్ అంటే తింటుంది కానీ చిన్నగా 2 పీసెస్ తింటుంది. ఇష్టం ఉండదు కదా, చిన్నగా తింటుంది అనమాట. 1-2 గంటలు తింటుంది. అదే నేను పెడితే తొందరగా తింటుంది, కొంచెం ఎక్కువ కూడా తింటుంది అనమాట. అందుకని నేనే పెడుతున్నాను. పెద్ద పిల్లలైనా తింటమే కదా మనకు కావాల్సింది. పిల్లలు నాకు అదే అనిపిస్తుంది. పెద్ద పిల్లలు అయితే ఏం పెడితే ఏమవుతుంది అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కరు పెద్ద పిల్లలు ఎందుకు అంటారు కానీ నాకు అదేమి ఉండదు, పెడతాను. తిన్న తర్వాత పిల్లలైతే హోంవర్క్ రాసుకుంటున్నారు. మా వారు ఇంకా రాలేదనమాట, నేను తెలియలేదు. మా వారు వచ్చిన తర్వాత తిందామని నేను తెలియదనమాట. ఇంక పిల్లలు తిన్న తర్వాత హోంవర్క్ రాసుకుంటున్నారు. మేము కూడా మా వారు వచ్చారు కొద్దిసేపు అయిన తర్వాత మా వారికి నేను పెట్టేసి నేను కూడా తినేసాను. ఇది సాయంత్రం అనమాట. సాయంత్రం పూట పిల్లలు ఈవినింగ్ హోంవర్క్ రాసుకుంటున్నారు. ఇంక మా నందినికి ఇంట్లో ఉంటే హోంవర్క్ వేయలేండి పాపం. మా కోమలికి అయితే హోంవర్కే ఉండదు, మా నందినికేమో హోంవర్క్ ఎక్కువ ఉంటుంది. వాతావరణం అయితే మొన్న 4 రోజులు అయితే ఎండలు తీసినండి. అసలు ఎండాకాలం కూడా అంత ఎండలు ఉండవు అనిపించింది. అట్లా వచ్చినాయి. ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి కొంచెం చల్లబడ్డదనమాట. వర్షాలు అప్పటికప్పుడే వర్షం పడుతుంది, అప్పటికప్పుడే ఎండ వస్తుంది అనమాట. చల్లగా ఉంది. వాతావరణం మొత్తం కూల్ అయిపోయింది, హాయిగా ఉందన్నమాట. కాకపోతే బట్టలు ఉంటాయి కదా, చూసుకుంటూ ఉండాలి. అప్పటికప్పుడే ఎండ ఏమో భలే వస్తుంది, అప్పటికప్పుడు మళ్ళీ వెంటనే మొబ్బట్టింది, వర్షం వస్తుంది అనమాట.
ఇదంతా ఎందుకంటే నేను తీసి ఇంట్లో వేసేసాను. ఇది సాయంత్రం పూట మేము ఇంకా నైట్ అయితే ఇంకా కర్రీ మిగిలింది, మధ్యాహ్నం చేసిన తలకాయ కర్రీ ఉంది. ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేశాను. దీనికి వైట్ రైస్ అయితేనే బాగుంటుందండి, రైసే బాగుంటుంది, వేరే ఏం బాగుంటుంది అనమాట. రైసే చాలా బాగుంటుంది, అది కాక వైట్ రైసే బాగుంటుంది. బగారా రైస్ ఇట్లా అన్నిటికన్నా వైట్ రైసే బాగుంటుంది. అందుకని బియ్యం కడిగి పెట్టేశాను. మళ్ళీ మా వారైతే పడుకున్నారు, నైట్ షిఫ్ట్ చేసి వచ్చారు, బెడ్రూమ్లో పడుకున్నారు. నేను ఇంకా ఎక్కువ డిస్టర్బ్ చేయలేదన్నమాట. ఎక్కువ వీడియో కూడా తీయలేదు, ఎందుకంటే ఇంకెవరో పనులు వాళ్ళు ఉంటున్నారు, ఇంకా వీడియో ఏం చేస్తుంది చెప్పండి అనేసి ఇంక వీడియో తీయలే. ఈరోజు సండే స్పెషల్ అయితే ఇలా జరిగిపోయిందండి. ఈరోజు సండే మటన్ కర్రీతో చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇలా చేసుకోండి నచ్చితే కనుక.